అండి ఇదేంటని చూస్తున్నారా? సేమియా చికెన్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడు రొటీన్‌గా సేమియా ఉప్మా చేసుకుంటున్నాం. ఈసారి ఇలా సేమియా చికెన్ బిర్యానీ ట్రై చేయండి. చికెన్ వేయడం వల్ల ఈ సేమియాకి మరింత రుచి వచ్చేసిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సూపర్ అన్నట్టు అంత రుచిగా ఉందనమాట ఈ సేమియా చికెన్ బిర్యానీ. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పక ట్రై చేయండి. అయితే సేమియా చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందామా? సేమియా చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: నేను 100 గ్రాముల చికెన్ తీసుకుంటున్నాను. 4 పీసెస్ వస్తాయి. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. చూడండి, ఈ చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఒక గ్లాస్ సేమియా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్టు, బిర్యానీ ఆకు, చెక్క 2 ముక్కలు, 3 లవంగ మొగ్గలు, ఒక అనాస పువ్వు, పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాను. మనం తిన్న కారం పెట్టి 5 లేక అది తీసుకోవచ్చు. నేను 5 తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటీ. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం. ఈ చికెన్ కూడా కట్ చేసుకుందాం. చికెను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం మొత్తం అన్నీ. చిన్న ముక్కలు అయితేనే బాగుంటాయి. సేమియా ఉప్మా త్వరగా అయిపోద్ది కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం మొత్తం అన్నీ. చూడండి, చికెన్ కట్ చేసేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు కాస్త ఎక్కువ వద్దు, మరి ఉప్పు పట్టేస్తుంది. కాస్త సాల్ట్ వేసుకుందాం. కొంచెం చూస్తున్నారు కదా వీడియోలోని. వేసుకొని పావు స్పూన్ కారం వేసేసుకొని కలిపేసుకొని, ఉప్పు కారం మీద పడితే చెప్పకుండా ఉండదన్నమాట. మనం సేమియా చికెన్ బిర్యానీ చేసినప్పుడు కలిపేసుకొని, మనకు వీలైతే 10 నిమిషాలు అయితే 15 నిమిషాల్లో పక్కన పెట్టేద్దాం. మూత పెట్టేసి ఈలోగా అవన్నీ కట్ చేసుకుందాం. స్టవ్ ముట్టించుకొని ప్లేన్ది వేపుకుందాం అనమాట. ఏం ఆయిల్ అది వేయకుండా లైట్గా వేయించుకుందాం. ఎక్కువ మాడిపోకూడదు. ఒక 2 మినిట్స్ చిన్న లైట్ వేగినప్పుడే మనం తీసేసుకుందాం. చూడండి, ప్లేట్లో చేసేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చూడండి, పెద్ద స్పూన్ ఆయిల్, స్పూన్ పెద్దదే. ఒక పావు స్పూన్ నెయ్యి మరీ ఎక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువ వేసుకుంటే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ అయిపోద్ది అనమాట. నెయ్యి లేదంటే 1.5 స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. వేడైంది కదా. చెక్క, లవంగ, అనపు అన్నీ వేసేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం కదా. చికెన్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేయించేసుకుందాం. చూడండి, చికెన్ లో ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాలు నెమ్మదిగా వేయించుకుందాం. బాగా ఎగితేనే నీ స్మెల్ రాదనమాట. 3 నిమిషాలు వేయించేసుకున్నాం కదా. ఇదిగో టమాటీ, కట్ చేసుకున్న టమాటీ ప్లస్ కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా సాల్ట్ చికెన్లో మ్యాగ్నేట్ చేసి పెట్టాను కదా, అందులో కాస్త వేసాను. ఇంకాస్త సాల్ట్ వేసుకుందాం. కాస్త సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే టమాటీని మగ్గనిద్దాం. టమాటీలు వేసుకున్నాం కదా. ఇది మయమాయం కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మెత్త గుజ్జులా మగ్గిపోయింది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్లో వేసేసుకొనుకో చికెన్ ఏగదు, టమాటీలు మగ్గవు. ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. టమాటీ బాగా గుజ్జులాగా మగ్గిపోయింది కదా. లో ఫ్లేమ్లోనే టమాటీ గుజ్జు, అది లో ఫ్లేమ్లోనే, ఎంత ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే జరగాలి. చూడండి,
ఏ గ్లాస్తో సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తోని వాటర్ వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా, మనం వేయించుకున్నాం కాబట్టి కొంచెం 2-3 స్పూన్లు అంతే. ఆ గ్లాస్ కాకుండా చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2-3 స్పూన్లు వాటర్ వేసుకొని అంతే. వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఐఫ్లేమ్ పెట్టి ఎసరు మరగనిద్దాం. ఎసరు మరిగిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసుకొని ఈ సేమియాని వేసేసుకోవడమే. నాకైతే ఉప్పు సరిపోయింది కరెక్ట్గానే. వేసేసుకొని వేసుకున్నాం కదా, కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టకూడదు, నీరు ఇంకిపోద్ది. మీడియం ఫ్లేమ్లోనే సేమియాని ఉడకనిద్దాం. చూడండి, సేమియా వేసేసుకున్నాం కదా, లో టు మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలన్నమాట. సేమియా వేసుకున్న తర్వాత పెద్ద మంట వేసుకున్నాం అనుకో నీరంతా ఇంకిపోద్ది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో సేమియా. చికెన్ సేమియా బిర్యానీ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే పలచగా అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు కొత్తిమీరతో గ్రైండ్ చేసుకోవచ్చు. కొత్తిమీర జల్లేసుకుందాం. అంతేనండి, స్టవ్ కట్టేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే సేమియా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడూ రొటీన్గా సేమియా చేసుకుంటాం, కానీ ఇలా సేమియా చికెన్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అంతేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.